మనందరికీ అశోక చక్రవర్తి గురించి చాలా విషయాలు తెలుసు. అంతేకాదు మన చిన్నప్పటి నుంచి అశోకుడి గొప్పతనం స్కూల్లో వింటూ పెరిగాం. కానీ మనలో చాలా మందికి అశోకుడి గురించి పూర్తిగా తెలియదు. నిజానికి అశోకుడు ఒక క్రూరమైన రాజు. ఎంతమందిని చంపాడు, చంపించాడు కూడా. నిజానికి అశోకుడికి ఇంకో పేరు కూడా ఉంది. అదే చండ అశోక. అయితే ఒకసారి అశోకుడు మౌర్య రాజ్యంతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అశోకుడే గెలిచాడు. కానీ ఆ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం చూసి క్రూరుడైన అశోకుడు మారిపోయాడు. ఆ తర్వాత బౌద్ధ మతానికి మారిపోయాడు. ఆ యుద్ధం తర్వాత అశోకుడు ఒక 9 మందితో కలిసి ఒక సీక్రెట్ సొసైటీని స్టార్ట్ చేశాడు. ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులు సామాన్యులు కాదు. వాళ్ళందరికీ అతీంద్రియ శక్తులు ఉంటాయి. కానీ వాళ్ళందరూ మనుషుల్లాగే ఉంటారు. మనతోనే కలిసి జీవిస్తూ ఉంటారు. అంతెందుకు మన చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. అంతేకాదు ఇది వరల్డ్లోనే ఫస్ట్ సీక్రెట్ సొసైటీ. అశోకుడు ఈ 9 మందికి ఒక పనిని అప్పగించాడు. అదేమిటంటే నాలెడ్జ్ని కాపాడడం, భద్రపరచడం మరియు కొత్త నాలెడ్జ్ అందరికీ తెలియకుండా షేర్ చేయడం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే అశోకుడు 9 మందిని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశాడు, అంతకంటే ఎక్కువ మందిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు?